ఇది నేషనల్ హైవేగా మార్చండి అని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ ఇస్తే వాళ్ళు ఒకవేళ దాన్ని ఓకే అనుకుంటే ఇన్ ప్రిన్సిపల్గా సూత్రప్రాయంగా అంగీకారం తెలుపుతారు సార్. వాళ్ళు ఈ రోడ్డుకి మనం రిక్వెస్ట్ ఇచ్చినాము, ఈ రోడ్డుకి వాళ్ళు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినారు. నెక్స్ట్ స్టేజ్ ఏముంటుందంటే మనం అలైన్మెంట్ ఒకటి చేసి అలైన్మెంట్ అప్రూవల్ కోసం పంపిస్తాం సార్. అలైన్మెంట్ అప్రూవల్ ఈ స్టేట్ గవర్నమెంట్ పంపించింది సార్. అలైన్మెంట్ అప్రూవల్ దగ్గర అక్కడ ఆగిపోయింది సార్. అలైన్మెంట్ అప్రూవల్ అయి వచ్చిన తర్వాతనే డిపిఆర్ ప్రపోజల్ పెడతాం సార్. డిపిఆర్ తయారు చేసి పంపిస్తారు. సో అలైన్మెంట్ అప్రూవలే నేషనల్ హైవేస్ నుంచి రాలేదు కాబట్టి అది ఆ ప్రపోజల్ అక్కడ అట్లా పెండింగ్లో ఉన్నది సార్. ఈ రోడ్డు ముందుగా మదన్ గారు అడిగిన రోడ్డు విషయంలో సకాలంలో డిపిఆర్ పంపించి అపాయింటెడ్ డేట్ తీసుకొని మీరు చేసి ఉంటే ఇప్పటికీ అది 165 కిలోమీటర్స్ సార్. అది 3,000 కోట్ల రూపాయల రోడ్డు అది. ఆ రోడ్డు మీరు దాని మీద రివ్యూ చేసి చర్యలు తీసుకుంటే ఇప్పటికి స్టార్ట్ అయ్యేది. అప్లోడ్ మన చేతులు ఉంటుంది సార్. అది గౌరవ సభ్యులు తెలుసుకోవాలి. సభ్యులు మీరు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు